వారు దేవుని పిల్లలు. దేవుడు వారి కొరకు నరులు తినే ఆహారము ఇచ్చున్నాడు, దేవదూతలు తినే ఆహారాన్ని కూడా తన ప్రజలకు ఇచ్చున్నాడు. అద్భుతమైన విషయం ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలను ప్రతి క్షణం చేపట్టుకొని చేయూతనిస్తూ వారిని నడిపిస్తూ, వారిని ఏమాత్రం వారికి ఏ కీడు సంభవించకుండా, నష్టం సంభవించకుండా వారిని చేపట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. వీరు నడిపించబడుతున్న ఆ దినాలలో దేవుడు చేస్తున్న ప్రతి మేలు అనుభవిస్తూ కూడా కృతజ్ఞత లేని వారిగా ప్రవర్తించున్నారంట తన ప్రజలే ఇజ్రాయేలు. ఎన్ని మేలు పొందుకున్నా, ఎన్ని అద్భుతాలు పొందుకున్నా, ఎన్ని కార్యాలు వారి కళ్ళతో చూస్తున్నా, ఏమండి మన్నానే తిన్నా, దేవదూతల ఆహారమే తిన్నా, నరులకు కావలసిన ఆహారం పూజించిన, వారి వస్త్రము చినగకుండా, చెప్పులు తెగిపోకుండా, ఎన్ని కార్యాలు వారు పొందుకున్నా కానీ వారు ఎలా ప్రవర్తించినారని బైబిల్ చెప్తుందంటే, కృతజ్ఞత లేని వారిగా వారు ప్రవర్తించున్నారట. ఇక కృతజ్ఞత లేని వారిగా వారు ప్రవర్తించడంతో పలుమార్లు వారిని కొట్టి చూస్తున్నాడు, బుద్ధి చెప్పి చూస్తున్నాడు. ఏమండి నాయకుల్ని పెట్టి, న్యాయాధిపతులను పెట్టి వారికి పలు రకాలుగా వారికి హెచ్చరికలు చేస్తున్నాడు. కానీ వారు మాట వినకపోవడంతో దేవుడే విసుక్కొని వారిని ఏం చేస్తున్నాడంటే శత్రువుల చేతికి అప్పగించున్నాడు. ఎవరన్నా అప్పగించున్నాడు? ఇజ్రాయేలీయులను. ఎవరికి అప్పగించున్నాడు? శత్రువుల చేతికి. జాగ్రత్తగా వినండి. ఎందుకయ్యా వీరిని శత్రువుల చేతికి అప్పగించున్నావు? వారు నీ ప్రజలే కదా, వారు నీ పిల్లలే కదా అని అంటే ఆయన ఏమంటాడంటే, నా మాట విన్నన్ని రోజులు నేను ఎప్పుడు కూడా వారికి ఏ కష్టము నేను రానివ్వలేదు. కానీ వారు కృతజ్ఞత లేని వారిగా ప్రవర్తించిన తర్వాతనే వారిని నేను శత్రువుల చేతికి అప్పగించున్నాను. విచిత్రం ఏంటంటే, శత్రువుల చేతికి ఎప్పుడైతే అప్పగించబడ్డాడో శత్రువు వారిని పెట్టిన హింస, శత్రువు వారిని పెట్టిన ఇబ్బంది, శత్రువు వారిని వాడుకున్న విధానం ఎంత దారుణంగా ఆ శత్రువు ఇజ్రాయేలు ప్రజలు హింసించున్నాడో బైబిల్లో నుండి మీకు మాట చదివిస్తాను. ఇప్పుడు అందరూ కూడా లేఖనాలు తెలిసిన మాట చదవండి. న్యాయాధిపతులు. బ్రదర్స్, మీరు ఈరోజు చాలా బాగా కూర్చున్నారండి. మిమ్మల్ని చూసి నేను చాలా సంతోషపడుతున్నాను. ప్రతి ఆదివారం కూడా అలాగే కూర్చోండి, గ్యాప్ ఇవ్వకుండా, ఒకరు వచ్చి అక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చోండి అనకుండా చక్కగా లైన్గా పద్ధతిగా మీరు కూర్చున్నారు. ఇలా నిండుగా కూర్చోవాలి. రైట్? దేవుడు మిమ్మల్ని దీవించుగా. రైట్? అమ్మ ఇప్పుడు చదువుతున్నారు చూడండి, న్యాయాధిపతులు 6వ అధ్యాయం. నాన్న వెనక టీవీలు వస్తున్నాయా? స్క్రీన్స్ వస్తున్నాయా? రావట్లేదు. తర్వాత సౌండ్ వస్తుందా? రైట్. టీవీలు ఎందుకు రావట్లేదు చూడడానికి చూసుకున్నారు కదా.